अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन नबियना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अज्मईन। అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇంతకు ముందు ప్రసంగాలలో మనము ప్రవక్త మూసా అలైహిస్సలాం జీవిత చరిత్ర 3 భాగాలలో వివరంగా విని ఉన్నాము. ఇన్షాల్లా ఈనాటి ప్రసంగంలో మనము ప్రవక్త మూసా అలైహిస్సలాం జీవిత చరిత్ర నుండి మనము గ్రహించవలసిన పాఠాలు ఏమిటి అనే అంశం మీద ఇన్షాల్లా క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ముందుగా మూసా అలైహిస్సలాం వారి విశిష్టతలు. మూసా అలైహిస్సలాం జీవిత చరిత్ర మొదటి భాగంలో మనం విని ఉన్నాం. అక్కడ కొన్ని విషయాలు తెలుసుకొని ఉన్నాము. మరికొన్ని మిగిలిన విషయాలు ఇన్షాల్లా ఈరోజు నేను మీ ముందుగా ఆయన విశిష్టత రూపంలో ప్రస్తావించి తర్వాత నా అంశానికి వస్తాను. మూసా అలైహిస్సలాం 5 మంది వజ్ర సంకల్పము గల ప్రవక్తలలో ఒకరు. ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అని వారికి బిరుదు ఇవ్వబడింది. ఆ 5 మంది ప్రవక్తలలో మూసా అలైహిస్సలాం వారు కూడా ఉన్నారు. నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం, ఈసా అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ 5 మంది ప్రవక్తలను ఉలుల్ అజ్మ్ మినర్ రుసుల్ అంటారు. వజ్ర సంకల్పము గల ప్రవక్తలు అంటారు. ఆ వజ్ర సంకల్పము గల ప్రవక్తలలో ఒక ప్రవక్త మూసా అలైహిస్సలాం వారు అన్న విషయము మనము గుర్తించి ఉన్నాము. ఇది మూసా అలైహిస్సలాం వారి యొక్క ఒక ముఖ్యమైన విశిష్టత. అలాగే మూసా అలైహిస్సలాం వారికి ఉన్న మరొక ముఖ్యమైన విశిష్టత ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారితో ఎలాంటి మధ్యవర్తి లేకుండా అనేక మార్లు, అనేక రోజులుగా సంభాషణ కూడా జరిపాడు. ముందుగా సతీమణి వారిని తీసుకొని ఈజిప్టు దేశానికి తిరిగి వెళుతూ ఉంటే దారిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందుగా మొదటిసారి మూసా అలైహిస్సలాంతో తూర్ పర్వతం మీద సంభాషణ చేశాడు. ఆ తర్వాత బనీ ఇస్రాయేల్ వారిని వెంటబెట్టుకొని పాలస్తీనా దేశానికి వెళుతూ ఉంటే దారిలో ఒకసారి 40 రోజులు తూర్ పర్వతం మీద ఉండి మూసా అలైహిస్సలాం అల్లాహ్ వారితో సంభాషణ జరిపారు. ఆ తర్వాత 70 మంది వ్యక్తుల్ని వెంటబెట్టుకుని వెళ్ళి అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో సంభాషణ జరిపారు. ఈ విధంగా చాలా సార్లు మూసా అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఎలాంటి మధ్యవర్తి లేకుండా సంభాషణ జరిపారు. కాబట్టి ఆయనకు కలీముల్లా, అల్లాహ్తో సంభాషణ డైరెక్ట్ గా జరిపిన వ్యక్తి అని బిరుదు ఇవ్వబడి ఉంది. 4వ అధ్యాయము 164వ వాక్యంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ విషయాన్ని దృఢపరిచి ఉన్నాడు. కల్లమల్లాహు మూసా తక్లీమా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారితో మాట్లాడాడు అన్న విషయము అల్లాహ్ తెలియజేసి ఉన్నాడు. ఇక మూసా అలైహిస్సలాం వారికి ఉన్న విశిష్టత ఇంతకు ముందు నేను చెప్పలేదు, ఇప్పుడు ఇన్షాల్లా చెబుతున్నాను. అదేమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన జీవిత కాలంలో మేరాజ్ యాత్రలో భాగంగా ఆకాశాలపైకి జిబ్రీల్ అలైహిస్సలాం వారితో పాటు వెళ్ళినప్పుడు మొదటి ఆకాశం మీద, 2వ ఆకాశం మీద, 3వ ఆకాశం మీద, 4వ ఆకాశం మీద, 5వ ఆకాశం మీద, ప్రతి ఆకాశము మీద ఒక్కొక్క ప్రవక్తతో లేదా 2 ప్రవక్తలతో ఆయన కలిసి మాట్లాడారు, పలకరించారు. ఆ తర్వాత 6వ ఆకాశం పైకి వెళ్ళినప్పుడు అక్కడ మూసా అలైహిస్సలాం వారు కనిపించారు. మూసా అలైహిస్సలాం వారితో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత
జిబ్రీల్ అలైహిస్సలాం వారితో పాటు జిబ్రీల్ అలైహిస్సలాం వారితో పాటు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 7వ ఆకాశం వైపుకి వెళుతూ ఉంటే కొద్ది దూరం వెళ్ళగానే మూసా అలైహిస్సలాం వారు ఏడవటం ప్రారంభించారు. అది గమనించి ఏమిటండి ఎందుకు మీరు కన్నీరు కారుస్తున్నారు అని అడిగినప్పుడు మూసా అలైహిస్సలాం వారు అన్నారు, నా తరువాత ప్రపంచంలో పంపించబడిన ఒక ప్రవక్త అనుచర సమాజము నా అనుచర సమాజము కంటే ఎక్కువ సంఖ్యలో స్వర్గంలోకి ప్రవేశిస్తుంది. అది ఆలోచించుకొని నేను ఆనంద బాష్పాలు కురిపిస్తున్నాను, నా కంటి నుండి నీళ్లు కారుతున్నాయి అని ఆయన సమాధానం ఇచ్చి ఉన్నారు. అంటే దీని ద్వారా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజము బనీ ఇస్రాయిల్ ప్రజల కంటే ఎక్కువ సంఖ్యలో స్వర్గానికి చేరుతారన్న విషయము మనకు స్పష్టమవుతుంది. అలాగే ఇదే యాత్రలో, ఇదే మేరాజ్ యాత్రలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో ఆకాశాల పైన మాట్లాడి 50 నమాజుల కానుక తీసుకుని తిరిగి వస్తూ ఉంటే, తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ మూసా అలైహిస్సలాం వారితో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలిసి మాట్లాడినప్పుడు మూసా అలైహిస్సలాం వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి సలహా ఇచ్చారు. ఏమండి అల్లాహ్ మీకు ఏమి కానుక ఇచ్చాడు అంటే 50 నమాజుల కానుక ఇచ్చాడు అని ప్రవక్త వారు తెలియజేయగా, మీ అనుచర సమాజము 50 పూటల నమాజు ఆచరించలేదు, భారమైపోతుంది, మీరు తిరిగి వెళ్ళి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో లెక్క తగ్గించమని కోరండి అని సలహా ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రీల్ అలైహిస్సలాం వారి వైపు వెళ్ళాలా వద్దా అనే సందేహంతో ప్రశ్నార్థకంగా కన్ను ఎత్తి చూపిస్తే అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం వారు అరే మీరు కోరుకుంటే వెళ్ళవచ్చు అని తల ఊపారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తిరిగి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమక్షంలో తగ్గించమని కోరగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తగ్గించాడు. మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఆయన ఇంకా తగ్గించమని అడగండి అంటే మళ్ళీ వెళ్ళారు. ఈ విధంగా వెళుతూ వస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తగ్గిస్తూ చివరికి 5 నమాజులు మిగిలిపోయాయి. ఆ 5 నమాజులను తీసుకొని వస్తూ ఉంటే అప్పుడు మూసా అలైహిస్సలాం ఈ 5 నమాజుల్లో ఉంచి కూడా తగ్గించమంటే ప్రవక్త వారు నాకు అవమానంగా కనిపిస్తూ ఉంది, 50లో నుంచి 45 తీసేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఒక 5 మాత్రమే మిగిలాయి, అందులో నుంచి కూడా తగ్గించమని అడగటానికి నాకు అవమానంగా కనిపిస్తూ ఉంది అని ఆయన అక్కడి నుంచి ముందుకు సాగిపోగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నా నిర్ణయము విధి అయిపోయింది, 5 నమాజులు నేను నిర్ణయించేశాను అని తెలియజేశాడు. అయితే అల్లాహ్ యొక్క అనుగ్రహం ఏమిటంటే 5 నమాజులు భక్తులు ఆచరిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 50 నమాజుల పుణ్యము భక్తులకు ప్రసాదిస్తాడు. ఇది అల్లాహ్ తరపున ఉన్న వాగ్దానం. అయితే ఈ యాత్రలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు మూసా అలైహిస్సలాం వారి మధ్య వెళ్ళేటప్పుడు కూడా సంభాషణ జరిగింది, తిరిగి వచ్చేటప్పుడు కూడా సంభాషణ జరిగింది. ఇక రండి మూసా అలైహిస్సలాం వారి గురించి, మూసా అలైహిస్సలాం వారి అనుచర సమాజం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకానొక సందర్భంలో సహాబాల ముందర వచ్చి ఏమన్నారంటే, నేను కలలో చూశాను, నాకు చూపించబడిన విషయం ఏమిటంటే ప్రవక్తల అనుచర సమాజము స్వర్గంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఒక్కొక్క ప్రవక్త వెంట 2 లేదా 1 వ్యక్తి మాత్రమే ఉన్నారు. మరి కొంతమంది ప్రవక్త వెంట 1 వ్యక్తి కూడా లేడు. అయితే కొద్దిసేపు తర్వాత నేను చూశాను, ఒక పెద్ద జన సమూహము స్వర్గంలోకి ప్రవేశించడానికి వస్తూ ఉంది. అది చూసి నాకు ఆశ కలిగింది, ఈ పెద్ద జన సమూహము నా అనుచరు సమాజం అయి ఉంటే బాగుంటుంది అని నాకు ఆశ కలిగింది. అయితే దైవదూతలు వీరు ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి అనుచర సమాజము అని తెలియజేశారు. ఆ తర్వాత ఓ ప్రవక్త అటువైపు చూడండి అని చూపించగా నేను అటు చూశాను, అక్కడ మరీ ఎక్కువ సంఖ్యలో జన సమూహము వస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇటువైపు చూడండి అని చెప్తే నేను ఇటువైపు కూడా చూశాను, అటువైపు నుంచి కూడా మరీ ఎక్కువ సంఖ్యలో జన సమూహము వస్తూ ఉంది. ఎవరు వీరు, మరీ ఇంత ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు ఇరువైపుల నుంచి అని అడిగితే, ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వీరు మీ అనుచర సమాజమే. వీరిలో చాలా మంది
70,000 మంది ఎలాంటి లెక్కింపు లేకుండానే స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని కూడా దైవదూతలు ప్రవక్త వారికి శుభవార్త తెలియజేసి ఉన్నారు. ఈ ఉల్లేఖనం చాలా పెద్దది ఉంది. కాకపోతే ఇక్కడ నా అంశానికి సంబంధించిన విషయం వరకు ప్రస్తావించిన మాటను నేను ఇన్షాల్లా ముందుకు సాగిస్తున్నాను. అదేమిటంటే బనీ ఇస్రాయిల్ మూసా అలైహిస్సలాం వారి అనుచర సమాజము ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజము తరువాత ఎక్కువ సంఖ్యలో స్వర్గంలోకి ప్రవేశిస్తారు అన్నది ప్రవక్త మూసా అలైహిస్సలాం మరియు మూసా అలైహిస్సలాం వారి యొక్క అనుచర సమాజం విశిష్టత ఘనత. మూసా అలైహిస్సలాం వారి మరొక విశిష్టత చూడండి. మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపున ప్రవక్త పదవి పొందారు. ప్రవక్త పదవి పొందిన తర్వాత ఆయన సోదరుడికి కూడా ప్రవక్త పదవి ఇవ్వమని అల్లాహ్తో కోరారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే ఆయన కోరికను తీర్చుతూ హారూన్ అలైహిస్సలాం వారిని కూడా దైవ దౌత్య పదవి ఇచ్చి మూసా అలైహిస్సలాం వారి వెంట ఫిరౌన్ వద్దకు పంపించారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మూసా అలైహిస్సలాం వారు వారి సోదరులైన హారూన్ అలైహిస్సలాం వారి కోసము దైవ దౌత్య పదవి కోరారు, అల్లాహ్ ఇచ్చేశాడు. ఈ ప్రపంచంలో ఒక తమ్ముడు తమ అన్నయ్య కోసము చేసిన పెద్ద ఉపకారము ఏది అంటే మూసా అలైహిస్సలాం వారు హారూన్ అలైహిస్సలాం వారు చేసిన ఉపకారమే పెద్దది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న హోదాలలో పదవులలో గొప్ప పదవి ఏది అంటే ప్రవక్త పదవి. ప్రవక్త పదవి కంటే గొప్ప పదవి ఏదైనా కాగలుగుతుందా? ఏది కాలేదు. ప్రవక్త పదవికి సరి సమానమైన పదవి ఏది ఈ ప్రపంచంలో లేదు. అలాంటి పెద్ద పదవి మూసా అలైహిస్సలాం వారి కోరిక మేర అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హారూన్ అలైహిస్సలాం వారికి ఇచ్చాడు. అయితే ఇదే విషయము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజం మధ్య కూడా ఒకసారి ప్రస్తావనకు వచ్చింది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శిష్యులు అందరూ కలిసి హజ్కు వెళుతూ ఉన్నారు. వెళుతూ దారిలో ఒక చోట కూర్చొని ఉన్నప్పుడు మాటల్లో ఒక వ్యక్తి ఈ విధంగా ప్రశ్నించాడు, ఈ ప్రపంచంలో ఒక సోదరుడు తమ సోదరునికి, ఒక తమ్ముడు తన అన్నయ్యకి చేసిన పెద్ద సహాయము ఉపకారము ఏమిటి అని అడిగారు. అక్కడ కూర్చున్న వాళ్ళలో ఏ ఒక్కరు కూడా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. అందరూ ఆలోచనలో పడిపోయారు. దూరం నుంచి వింటున్న ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారు ఆ ప్రశ్న విని ఒక వ్యక్తికి పిలిచి మూసా అలైహిస్సలాం వారు హారూన్ అలైహిస్సలాం వారికి చేసిన ఉపకారమే ఈ ప్రపంచంలో పెద్దది అని మీరు తెలపండి సమాధానంగా అంటే ఆ వ్యక్తి వెళ్ళి అక్కడ అందరి ముందర ఆ సమాధానం వినిపించినప్పుడు ఆ ప్రశ్నించిన వ్యక్తి అవును, ఇదే పెద్ద ఉపకారము, ఇదే పెద్ద సహాయము, దీనికంటే పెద్ద ఉపకారము సహాయము ఏది లేదు అని అతను అంగీకరించాడు. చూసారా? కాబట్టి మూసా అలైహిస్సలాం వారి యొక్క విశిష్టత చూడండి. ఆయన కోరికతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన సోదరునికి కూడా దైవ దౌత్య పదవి ఇచ్చాడు. మూసా అలైహిస్సలాం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా మహిమలు ఇచ్చాడు. ఆయన చేతి కర్ర కింద పడవేస్తే అది పెద్ద సర్పంలాగా మారిపోతుంది. ముట్టుకుంటే మళ్ళీ మామూలు కర్రలాగా మామూలు స్థితికి వచ్చి చేరిపోతుంది. అలాగే చెయ్యి ఇలా పెట్టుకొని బయటికి తీస్తే అది దగదగా ఎలాంటి లోపం లేకుండా మెరుస్తూ ఉంటుంది. ఈ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా అనుగ్రహాలు, చాలా మహిమలు మూసా అలైహిస్సలాం వారికి ఇచ్చి ఉన్నారు. ఇవన్నీ మూసా అలైహిస్సలాం వారి యొక్క విశిష్టతను, మూసా అలైహిస్సలాం వారి గొప్పతనాన్ని తెలియజేస్తాయి. అలాగే మూసా అలైహిస్సలాం వారికి ఉన్న మరొక ఘనత ఏమిటంటే ఆనాటి రోజుల్లో అంటే మూసా అలైహిస్సలాం వారి జీవిత కాలంలో మూసా అలైహిస్సలాం వారికి సిగ్గు బిడియం ఎక్కువ. కాబట్టి ఆయన నగ్నంగా లేదా అర్ధనగ్నంగా ప్రజల ముందర ఎప్పుడు కనిపించలేదు. ఎల్లప్పుడూ ఆయన బట్టలు శరీరం నిండా ధరించి ఉండేవారు. బిడియం సిగ్గు ఎక్కువ ఆయన కాబట్టి. అయితే అలనాటి రోజుల్లోనే కొంతమంది వ్యక్తులు అనుమానపడ్డారు మూసా అలైహిస్సలాం వారి గురించి. వారు ఏమనుకున్నారంటే మూసా ఎప్పుడు కూడా మన ముందర బట్టలు తీయట్లేదు అంటే బహుశా ఆయన శరీరంలో ఏదో లోపము ఉంది అని అనుమానపడ్డారు. ఆ అనుమానాన్ని తొలగించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చేశాడంటే ఒకరోజు ఆయన స్నానం చేయడానికి
బట్టలు విప్పి ఒక రాతి బండ మీద ఉంచి వెళ్ళి స్నానం చేస్తూ ఉన్నారు. స్నానం ముగించుకుని ఆ బట్టలు మళ్ళీ ధరించడానికి ఆ బండ దగ్గరికి వచ్చినప్పుడు ఆ రాయి అక్కడి నుంచి పరిగెత్తడం ప్రారంభించింది. అది చూసి మూసా అలైహిస్సలాం వారు, నా బట్టలు ఇచ్చేయి, ఓ రాయి, ఆడికి పరిగెత్తున్నావు నీవు అని ఆ రాయి వెంట పరిగెత్తారు. ఆ రాయి చాలా దూరం వరకు వెళ్ళిపోయింది. అక్కడ ఒక చోట కొంతమంది సమావేశమై ఉన్నారు. అక్కడి వరకు కూడా అది వెళ్ళిపోయింది. వారిని గమనించకుండా మూసా అలైహిస్సలాం బట్టలు తీసుకోవాలనే ప్రయత్నంలో పరిగెత్తుకుంటూ ఆ రాయి వెనుక వెళ్ళిపోయారు అక్కడి వరకు. అప్పుడు అక్కడ సమావేశం ఏర్పరచుకొని ఉన్న ప్రజలు మూసా అలైహిస్సలాం వారిని బట్టలు లేకుండా చూశారు. అప్పుడు ఆయన శరీరంలో ఎలాంటి లోపము లేదు. అందమైన శరీరం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకు ఇచ్చి ఉన్నాడు. ఆయన కేవలం సిగ్గు బిడియంతోనే బట్టలు ఎల్లప్పుడూ ధరిస్తూ ఉన్నాడు. ఆయన శరీరం లోపల ఎక్కడ కూడా ఎలాంటి లోపము లేనే లేదు అన్న విషయము వారు కళ్ళారా చూసి వారికి ఉన్న అనుమానాన్ని వారు దూరం చేసుకున్నారు. అయితే మూసా అలైహిస్సలాం వారు వెంటనే ఆ బట్టలు ధరించి కోపంతో ఆయన చేతిలో ఉన్న కర్రతో ఆ రాయిని కొట్టారు. ఆ రాయి మీద కొట్టినప్పుడు ఆ రాయి మీద ఆయన కొట్టిన దెబ్బల గుర్తులు కూడా అలాగే అచ్చులాగా ఉండిపోయాయి అని కూడా తెలియజేయడం జరిగింది. సరే, ఈ విషయము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 33వ అధ్యాయము 69వ వాక్యంలో తెలియజేశాడు. యా అయ్యుహల్లజీన ఆమను లా తకూను కల్లజీన ఆజౌ మూసా ఫబర్రహుల్లాహు మిమ్మా ఖాలు. ఓ విశ్వాసులారా, మీరు మూసా అలైహిస్సలాం వారికి ఇబ్బంది కలిగించిన వారిలాగా మారకండి. వారు మూసా అలైహిస్సలాం వారికి ఇబ్బంది కలిగించారు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన మీద ఉన్న ఆ మచ్చను తొలగింపజేసేశాడు అని తెలియజేశారు. ఏంటి ఆ వాక్యం యొక్క సారాంశం అంటే, ఇప్పటి వరకు నేను తెలియజేసిన విషయము అది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు వివరించి ఉన్నారు. ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారి మీద ఉన్న ప్రజల అనుమానాన్ని ఆ రోజుల్లోనే తొలగించేశాడు. ఇది కూడా మూసా అలైహిస్సలాం వారి యొక్క ఒక విశిష్టత. ఇక రండి, మూసా అలైహిస్సలాం వారి జీవితంలో మనము గమనించాల్సిన పాఠము ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రణాళిక రచిస్తాడు. ప్రపంచంలో ఉన్న రాజులు, అధికారులు, ధనికులు, పెద్దలు వారు కూడా ప్రణాళిక రచిస్తారు. అయితే ఎవరి ప్రణాళిక ఉత్తమమైనది అవుతుంది, ఎవరు చెప్పినట్టు జరుగుతుంది అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రణాళికయే ఉత్తమమైనది, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. చూడండి, ఫిరౌన్ కల చూశాడు. ఆ కల భావము పండితులు నీ రాజ్యాన్ని కులగొట్టే ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అని తెలియజేశారు. అతను వెంటనే నివారణ మార్గాన్ని వెతుకుతూ కఠినమైన ఆదేశము జారీ చేసేశాడు. నా రాజ్యము తొలగిపోకూడదు, నా అధికారము చేజారకూడదు అని, ఆ బిడ్డ పుట్టకుండానే ఉండాలన్న ఉద్దేశంతో బనీ ఇస్రాయిలులో పుట్టబోయే ప్రతి మగబిడ్డను చంపేయండి అని ఫర్మాన్ జారీ చేసేశాడు. అలాగే భటులు వెళ్ళి అక్కడ ఉన్న గర్భవతులందరినీ లెక్కింపు చేసి పుట్టిన తర్వాత మగబిడ్డ ఆడబిడ్డ అని చూసి మగబిడ్డ అయితే వెంటనే చెప్పడం ప్రారంభించేశారు కూడా. రాజు ఏమనుకుంటున్నాడు, నేను ఆదేశాలు ఇచ్చేశాను, భటులు వెళ్ళారు, లెక్కింపు జరిగింది, ఇక నా రాజ్యాన్ని కుల్లగొట్టే బిడ్డ పుట్టినా గాని బతకడు, పసితనంలోనే నా భటులు అతనికి చంపేస్తారు, నా రాజ్యానికి నా పదవికి ఎలాంటి ధోకా లేదు అని అతను అనుకున్నాడు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రణాళిక ఉత్తమమైన ప్రణాళిక, అది తప్పనిసరిగా సంభవించి తీరుతుంది. కాబట్టి అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారిని బనీ ఇస్రాయిల్లో పుట్టించాడు. ఏకంగా ఆ బిడ్డను రాజభవనానికి చేర్చి రాజభవనంలోనే పెరిగేటట్టు చేశాడు. ఏ బిడ్డ ద్వారా అయితే ఫిరౌన్ యొక్క రాజ్యం కూలిపోతుందో ఆ బిడ్డను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతను అంత కఠినంగా నిర్ణయాలు తీసుకున్నప్పటికీ
పుట్టించాడు కూడా, మరియు ఏకంగా అదే రాజభవనంలో పెరిగేటట్టు చేశాడు. చూశారా? కాబట్టి అల్లా ప్రణాళికయే అంతిమమైన ప్రణాళిక. ఆయన ప్రణాళిక కంటే పెద్ద ప్రణాళిక, ఆయన ప్రణాళిక కంటే ఉత్తమమైన ప్రణాళిక ఎవరిది కాజాలదు. ప్రజలు ఎవరు ఏ విధంగా కోరినా చివరికి అల్లా చిత్తం ప్రకారమే జరుగుతుంది. ఆయన ఏమి తలుచుతాడో అదే జరుగుతుంది అన్న విషయము ఇక్కడ గ్రహించాలి. ఇది మొదటి పాఠం. మరొక పాఠం ఏమిటంటే, అల్లా సుబ్హానహు వ తఆలా చేసిన వాగ్దానాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా నెరవేరుస్తాడు. అల్లా సుబ్హానహు వ తఆలా వాగ్దాన భంగము ఎప్పుడు చేయడు. అల్లా పరిశుద్ధుడు, ఎలాంటి తప్పులు ఎలాంటి లోపము లేనివాడు. అల్లా వాగ్దానము చేస్తే ఆ వాగ్దానము తప్పనిసరిగా నెరవేరుతుంది. అల్లా నెరవేరుస్తాడు. మూసా అలైహిస్సలాం వారి తల్లికి అల్లా సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేశాడు. బిడ్డ పుట్టిన తర్వాత ప్రాణాపాయము కనిపిస్తే ఆ బిడ్డను నదిలో వేసేయండి అని చెబుతూ, నీ బిడ్డను సురక్షితంగా మళ్ళీ నీ వద్దకే చేరుస్తాను అని అల్లా సుబ్హానహు వ తఆలా వాగ్దానం చేశాడు. అయితే అదే విధంగా ఆవిడ బిడ్డ ప్రాణానికి అపాయము ఉంది అని గమనించి తీసుకెళ్లి పెట్టెలో ఉంచి నైలు నదిలో వదిలేయగా ఆ బిడ్డ రాజభవనానికి వెళ్ళాడు. రాజభవనంలో రాణివారు తీసుకొని ఈ బిడ్డను మేము దత్తత తీసుకుందాము అని రాజుతో అనుమతి తీసుకున్నారు. తర్వాత ఆ బిడ్డకు పాలు పట్టించి ఎంత ప్రయత్నం చేసినా ఎవరి వద్ద కూడా ఆయన పాలు తాగలేదు. చివరికి మూసా అలైహిస్సలాం వారి చెల్లెలు వెళ్ళి, ఒక భక్తురాలి గురించి నాకు తెలుసు, అక్కడికి తీసుకెళ్దాము ఇవ్వండి అంటే అనుమతి తీసుకెళ్లి మళ్ళీ మూసా అలైహిస్సలాం వారి తల్లి చేతికి అప్పగించగా అక్కడ ఆయన పాలు తాగారు. తర్వాత రాజభవనం నుంచి అనుమతి వచ్చింది. ఆ బిడ్డను తీసుకెళ్లి ప్రతిరోజు ఆ తల్లి వద్ద పాలు తాపించాలి, లేదా పాలు తాగేంత వరకు ఆ తల్లి వద్దనే ఉంచాలి అని. సురక్షితమైన చేతుల్లో చేరారు, మరియు తల్లి వద్దకే చేరారు. తల్లి పాలే తాగిపోయింది. చూసారా? అల్లా చేసిన వాగ్దానం పూర్తయిందా లేదా? నీ బిడ్డను మళ్ళీ నేను నీ వద్దకే చేరుస్తాను అని అల్లా సుబ్హానహు వ తఆలా చేసిన వాగ్దానము పూర్తయింది. మూసా అలైహిస్సలాం వారు మళ్ళీ తిరిగి తల్లి ఒడికే చేరారు. అయినా అప్పటికే అల్లా సుబ్హానహు వ తఆలా ఎలా ప్రణాళిక చేశాడంటే, తల్లి ఒడిలో పెరుగుతున్నా గాని ఎవరు కూడా ఆయనకు ముట్టుకునే దానికి అనుమతి లేదు, అవకాశం లేదు. సురక్షితమైన విధంగా అల్లా సుబ్హానహు వ తఆలా తల్లి ఒడిలోకి ఆయనను మళ్ళీ చేర్చారు. చూసారా? కాబట్టి అల్లా చేసిన వాగ్దానము అది ఎవరితో ఎలాంటి వాగ్దానము చేసినా అది తప్పనిసరిగా అల్లా సుబ్హానహు వ తఆలా నెరవేరుస్తాడు. కాబట్టి అల్లా మీద మనము సంపూర్ణ నమ్మకము కలిగి ఉండాలి. ఏ రాజు అయితే, ఏ అధికారి అయితే అకారణంగా ప్రజల ప్రాణాలు బొంగొందుతాడో, లెక్కలేని విధంగా ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటాడో, అలాంటి రాజుని దౌర్జన్యం చేసే రాజు అని అరబీలో జాబిర్ అని అంటారు. అయితే ఎవరైతే అలాంటి దౌర్జన్య పరిపాలన కొనసాగిస్తాడో, ప్రజల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటాడో, అతని పరిణామం కూడా చాలా కఠినంగా ఉంటుంది. అల్లా సుబ్హానహు వ తఆలా అతనికి కూడా చాలా కఠిన విధంగా శిక్షిస్తాడు. ఫిరౌన్ అమాయకులైన ఎంతమంది బనీ ఇశ్రాయేలు బిడ్డల ప్రాణాలు తీసుకోలేదు, ఎంతమంది బిడ్డల ప్రాణాలు పొట్టన పెట్టుకోలేదండి. చివరికి అల్లా సుబ్హానహు వ తఆలా సముద్ర నీటిలో ముంచి అతన్ని శిక్షించాడు. అతను నీటిలో మునిగి మరణించాడు. అతని శవాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా ప్రళయం వచ్చేంత వరకు ప్రజలు చూసి గుణపాఠం నేర్చుకునే విధంగా ప్రపంచంలో మిగిల్చి ఉంచేశాడు. కాబట్టి దౌర్జన్యం చేసే అధికారులు, పరిపాలకులు ఫిరౌన్ శవాన్ని చూసి దౌర్జన్యం చేస్తే ఎలాంటి గతి పడుతుంది మున్ముందర మనకు అనేది గ్రహించాలి. అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే విశ్వాసులకు తౌహీద్ అనే ఒక అల్లా తరపున అనుగ్రహము దక్కుతుందో, తౌహీద్ అంటే ఏకదైవారాధన,
ఆ ఏకదైవారాధన అనుగ్రహము ఎప్పుడైతే భక్తుని వద్దకు వచ్చి చేరుతుందో అతను పూర్తిగా ఆ తౌహీద్ ని తన హృదయంలో గట్టిగా బలపరుచుకుంటాడో అతనికి అల్లా తరపున దక్కే ఒక ఫలితం ఏమిటంటే అతనికి ఎక్కడ లేని ధైర్యము వచ్చేస్తుంది. అతను ఆ తరువాత కేవలం అల్లాకు మాత్రమే భయపడతాడు, మరి ఎవరితో కూడా భయపడడు. చివరికి అతని ప్రాణం మీదకు వచ్చేసినా సరే అతను నాకు అల్లా తలిస్తేనే ప్రాణము పోతుంది, లేదంటే నా ప్రాణానికి ఎలాంటి ధోకా ఉండదు అని గట్టి నమ్మకంతో ఉంటాడు. ఎవరి ముందర వణకకుండా బెదరకుండా చెదరకుండా మాట్లాడగలుగుతాడు. దీనికి ఉదాహరణగా చూడండి, మూసా అలైహిస్సలాం మరియు మాంత్రికుల మధ్య పోటీ జరిగినప్పుడు మాంత్రికులు ఓడిపోయారు. సత్యాన్ని కళ్ళారా చూసి గ్రహించారు, వెంటనే విశ్వసించారు. విశ్వసించినప్పుడు ఫిరౌను రాజు ఆ కొత్తగా విశ్వసించిన నవ ముస్లిములైన ఆ మాంత్రికులను నేను మిమ్మల్ని ఉరికంబం ఎక్కించేస్తాను అని హెచ్చరించాడు. అలాగే వ్యతిరేక దిశలో కాళ్ళు చేతులు నరికించేస్తాను అని హెచ్చరించాడు. హెచ్చరిస్తున్నవాడు ఎవడండి? సాధారణ వ్యక్తి కాదు. రాజ్యము అధికారము చేతిలో ఉన్న వ్యక్తి, ఆ దేశానికే రాజు. అతను ఎలా చెబితే అలా జరిగిపోతుంది అక్కడ. అలాంటి అధికారము రాజ్యము చేతిలో ఉన్న రాజు హెచ్చరిస్తూ ఉంటే మామూలుగా విశ్వాస లోపం ఉన్నవారు గజగజ వణిగిపోతారు. కానీ వారు తౌహీద్ అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని గ్రహించారు, హృదయంలో భద్రపరిచారు. కాబట్టి వారందరూ ముక్తకంఠంగా ఫిరౌనుకు సమాధానం ఇచ్చారు, ఓ రాజా, నువ్వు ఏమి చేసుకుంటావో చేసుకో, నువ్వు ఏమి చేసినా ఈ ప్రాపంచిక జీవితం వరకు మాత్రమే చేయగలవు, అంతకుమించి నీ శక్తి సామర్థ్యాలు లేవు. కానీ మేము అల్లాహ్ను నమ్మాము, అల్లాహ్ను గుర్తించాము, అల్లాహ్ను విశ్వసించాము. మేము అల్లాహ్ కోసము ప్రాణాలు తెగించడానికి సిద్ధము, తత్కారణంగా అల్లాహ్ మా పాపాలు మన్నించేస్తాడని మాకు ఆశ ఉంది అని చెప్పి భయపడ్డారా వాళ్ళు? భయపడలేదు. ధైర్యంగా సమాధానం ఇచ్చారా? ధైర్యంగా సమాధానం ఇచ్చారు. ఎక్కడి నుంచి వచ్చింది వారికి ఆ ధైర్యము? ఆ తౌహీద్ ద్వారా, ఆ అకీదా తౌహీద్ ద్వారా, అల్లాహ్ ఏకత్వాన్ని గుర్తించి హృదయంలో భద్రపరచుకోవటం ద్వారా ఆ ధైర్యం వారికి వచ్చింది. అదే ధైర్యము మనందరిలోకి రావాలి. అధికారులు, మేము మీకోసము మా శాసనసభల్లో ఇలాంటి బిల్లులు పాస్ చేశాము, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాము, వీటి ద్వారా మేము మీకు తుది ముట్టించేస్తాము, నామరూపాలు లేకుండా చేసేస్తాము అని చెబుతూ ఉంటే అప్పుడు కూడా మేము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచము తాత్కాలికము, ఎప్పుడైనా మరణించాల్సిందే. వారు ఏం చేసినా మా ప్రాపంచిక జీవితం వరకు మాత్రమే చేయగలరు. కానీ మనం అల్లాహ్ మీద విశ్వాసంతో ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద మాకు ఉన్నతమైన స్థానాలు ఉంటాయి. అక్కడ వీళ్ళది ఏమీ చెల్లదు. అక్కడ వారు కఠినంగా శిక్షించబడతారు. ఈ విషయం మనము దృష్టిలో ఉంచుకోవాలి మిత్రులారా. అలాగే మూసా అలైహిస్సలాం జీవిత చరిత్రలో తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే హక్ బాతిల్, సత్యము అసత్యము రెండింటి మధ్య పోటీ నిర్వహించబడితే చివరికి నగ్గేది సత్యమే. అసత్యము ఎప్పుడైనా ఓడిపోక తప్పదు. ఫిరౌను పెద్ద పెద్ద మాంత్రికుల్ని పిలిపించాడు. మీకు నా సమీప వ్యక్తుల్లాగా కేటాయించుకుంటాను అంటే, నా సమీప వ్యక్తుల్లాగా మీకు హోదాలు పదవులు ఇస్తాను అని ఆశ చూపించాడు. వారు కూడా మేము మా మంత్రశక్తులతో మూసాను ఓడించేద్దాములే అనుకున్నారు. కానీ పోటీ నిర్వహించబడిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపున మూసా అలైహిస్సలాం వారు పొందిన హక్, సత్యం అదే గెలిచింది. ఫిరౌన్ మరియు అతని మాంత్రికుల వద్ద ఉన్న అసత్యము, బాతిలో అది నశించిపోయింది. అంటే దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎప్పటికైనా గెలుపు సత్యానిదే, హక్దే. హక్ మరియు సత్యమే గెలుస్తుంది, అసత్యము నశిస్తుంది. అది నశించక తప్పదు కూడా. అలాగే మనం గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, అసత్యం మీద ఉన్న దౌర్జన్య
పరిపాలన చేస్తున్న దౌర్జన్య పరులు సత్యాన్ని ఎదుర్కొనేటప్పుడు నాలుకను వాడతారు, వారి శక్తిని వాడుతారు. మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం వారు వెళ్ళి ఫిరౌను వద్ద అల్లా ఏకత్వాన్ని ప్రకటించినప్పుడు ఫిరౌన్ ఏం చేశాడు? నాలుక వాడాడు. మూసా అలైహిస్సలాం వారిని విమర్శించాడు. నువ్వు మా వద్ద పెరిగి మాకే వచ్చి చెప్పేవాడి అయిపోయావా? చేసిందంతా చేసి మళ్ళీ మా దగ్గరికే వచ్చి నీతులు చెబుతున్నావా? నువ్వు నన్ను ప్రభువు కాదని మరెవరినో ప్రభువు అని నమ్మి ప్రచారము చేస్తే నేను నిన్ను జైలులో వేయించేస్తాను అని హెచ్చరించాడు. నిన్ను అనుసరించే వారిని హతమార్చేస్తాను అని కూడా హెచ్చరించాడు. అంటే నాలుకను వాడాడు, అధికారం చేతిలో ఉంది కదా అని జైలులో వేయించేస్తాను, హతమార్చేస్తాను అని బెదిరించాడు. అయితే అతని అధికారము అతనికి ఏమైనా తోడ్పడిందా? చివరికి ఏమైందండి? అల్లా సుబ్హానహు వ తఆలా మూసా అలైహిస్సలాం వారికి సహాయకుడిగా నిలబడిపోయాడు. మూసా అలైహిస్సలాం వారే చివరికి నెగ్గగలిగారు. ఫిరౌను చివరికి నీటిలో మునిగి మరణించాడు. అంటే దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, దౌర్జన్యం చేసేవారు వారి వద్ద ఉన్న అధికారాన్ని వారి మాటలతో సత్యాన్ని, హక్ని, అల్లా వాక్యాలను ఎదుర్కోవాలని, వారిని జైల్లోకి నెట్టాలని ప్రయత్నము చేస్తారు. నేడు కూడా మనం ఇలాంటి ఉదాహరణలు చూస్తున్నాం. దావా పని చేసే కొంతమంది ప్రముఖులను కేవలం వారి మీద అపనిందలు వేసి జైలులో నెట్టేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి ప్రయత్నాలు జరిగాయి, మనం చూసామో లేదా? ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఉదాహరణ మనము చూస్తూనే ఉన్నాం. అంటే వారు ఏం చేస్తారంటే, దావా పనిని, అల్లా వాక్యాలు బోధించే వారిని తమ అధికారంతో, తమ మాటలతో ఎదుర్కొని అడ్డుపడాలని ప్రయత్నం చేస్తారు. కాకపోతే తరువాత కఠినంగా శిక్షించబడతారు, ఫిరౌన్ లాగా. జాగ్రత్త. అలాగే మిత్రులారా, మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, మానవులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. వారు పరిచయస్తులైనా సరే, పరిచయం లేని వారైనా సరే. పరిచయం ఉన్న వారికి, బంధుత్వం కలిగి ఉన్న వారికి మాత్రమే సహాయం చేయాలి. అపరిచయస్తులు, ఎలాంటి బంధుత్వము లేని వారు, వారితో మాకు ఎలాంటి సంబంధము లేదు అని చేతులు దులుపుకోరాదు. కష్టాలలో, సమస్యలలో ఉన్నవారు వారు ఎవరైనా సరే ఎదురు పడితే మా వద్ద వారి సమస్య తీర్చడానికి అవకాశం ఉంటే వారికి సహాయ సహకారాలు అందించాలి, వారి సమస్య తీర్చాలి. మూసా అలైహిస్సలాం వారు ఈజిప్ట్ దేశం నుండి ప్రయాణము చేసుకుంటూ మదియన్ వరకు వెళ్ళారు. మదియన్ నీటి బావి వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన అపరిచయస్తుడు. అక్కడ ఆయనను ఎవరు గుర్తిస్తారండి? అలాంటి చోట ఒక ఇద్దరు మహిళలను చూసి మూసా అలైహిస్సలాం వారు సహాయం చేశారు. సహాయం చేశారా లేదా? ఎవరో ఇద్దరు అమ్మాయిలు, ఎవరో ఇద్దరు మహిళలు, వారితో నాకు సంబంధం ఏమిటి, నేను ఎందుకు వారికి సహాయం చేయాలి అని ఆయన భావించలేదు. వారిద్దరు నిలబడి ఉంటే ఏంటమ్మా మీ సమస్యని అడిగి, ఆ తర్వాత వారి తండ్రి వృద్ధుడు, వారిద్దరు మహిళలు వచ్చారు పశువులను మేపుకోవటానికి, నీళ్లు తాపటానికి అని తెలుసుకొని వెంటనే సహాయం చేసి ఆ ఇద్దరు మహిళల పశువులకు నీళ్లు త్రాపించారు. సహాయం చేశారా లేదా? కొత్త ప్రదేశంలో, కొత్త వ్యక్తుల వద్దకు, ఎలాంటి పరిచయం లేదు, పలకరింపు లేదు, అలాంటి చోట వెళ్ళి సహాయం చేశారు. కాబట్టి దీని ద్వారా మనకు బోధపడే విషయం ఏమిటంటే, పరిచయస్తులైనా సరే, అపరిచయస్తులైనా సరే, సమస్యలో ఉన్న వారిని చూసినప్పుడు వారి సమస్య తొలగించే శక్తి, సామర్థ్యము మన వద్ద ఉంటే వెంటనే వారికి సహాయం చేసి ఆదుకోవాలి, సహాయం చేయాలి, వారి సమస్యను పరిష్కరించే ప్రయత్నము చేయాలి. ఇదే ఇస్లాం మనకు బోధిస్తుంది. మీరు ప్రపంచంలో ఉన్న వారి సమస్యలు తొలగించండి, అల్లా పరలోకంలో మీ మీద ఎలాంటి కష్టాలు లేకుండా పరిష్కరిస్తాడు, తొలగిస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు మిత్రులారా. అలాగే మూసా అలైహిస్సలాం వారి ఈ కథలోనే మనం మరొక విషయం కూడా గమనించాలి. అదేమిటంటే, మనము ఒకరికి ఉపకారం చేసేసాము, మనం కేవలము అల్లా ప్రసన్నత మాత్రమే కోరుకున్నాము. అయితే అనుకోకుండా ఆ ఉపకారానికి ఎవరైనా మనకు ప్రతిఫలము ఇవ్వదలిస్తే దాన్ని మనము స్వీకరించాలి. మూసా అలైహిస్సలాం ఆ ఇద్దరు మహిళలకు సహాయం చేశారు, ఉపకారం చేశారు. అయితే ఆ ఇద్దరు మహిళల తండ్రి వృద్ధుడు
మూసా అలైహిస్సలాం వారిని పిలిపించి, మీరు చేసిన ఉపకారానికి నేను మీకు బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను, రండి మా ఇంటికి అని ఆహ్వానించగా మూసా అలైహిస్సలాం వారు వెళ్ళారు. వెళ్ళారా లేదా చెప్పండి? అంటే ఆయన ఉపకారం చేసేటప్పుడు ఈ ఉపకారానికి నాకు ప్రతిఫలం లభిస్తుందని కోరుకోలేదు. అల్లా ప్రసన్నత మాత్రమే కోరుకున్నారు. కాకపోతే ఊహించని రీతిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపున ఆ చేసిన ఉపకారానికి ఆ భక్తుని ద్వారా ప్రతిఫలము ఇవ్వటము జరిగింది. మూసా అలైహిస్సలాం వారు ఆ భక్తుని ఇంటికి వెళ్ళారు. అలాగే ఒక కార్మికునికి కావలసిన 2 ముఖ్యమైన లక్షణాలు కూడా మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో తెలుపబడ్డాయి. కార్మికునిలో కావలసిన 2 ముఖ్యమైన లక్షణాలు ఏమిటంటే, ఒకటి అతను ఆరోగ్యవంతుడు మరియు బలవంతుడై ఉండాలి. రెండవది అతను నమ్మకస్తుడై ఉండాలి. ఆరోగ్యము సరిగా లేదు, బలము సరిగా లేదు అంటే పని సరిగా చేయలేడు. అలాగే అతను నమ్మకస్తుడు కాదు అంటే ద్రోహాలు చేస్తాడు, నష్టము కలిగేటట్టు చేస్తాడు. శరీరము, ఆరోగ్యము, బలము ఉంటే బాగా పని చేస్తాడు, బాగా లాభం వచ్చేటట్టు చేస్తాడు. అలాగే నమ్మకస్తుడై ఉంటే ఎలాంటి ద్రోహము చేయకుండా, నష్టము వాటిల్లకుండా చూసుకుంటూ వారికి లాభం వచ్చేటట్టు చేస్తాడు. కాబట్టి కార్మికునిలో ఈ 2 లక్షణాలు ఉండటము ఉత్తమము మరియు ముఖ్యము అని ఇక్కడ మనకు తెలియజేయడం కూడా జరిగింది. మూసా అలైహిస్సలాం వారిలో ఆ 2 లక్షణాలు ఉండేవి కాబట్టి ఆ ఇద్దరు మహిళల్లో ఒక మహిళ తండ్రికి ఈ వ్యక్తిలో ఈ 2 ఉత్తమమైన లక్షణాలు ఉన్నాయి, మీరు ఈయనకు సేవకునిగా ఉంచుకోండి అంటే తండ్రి ఆయనకు వెంటనే సేవకునిగా ఉంచుకుంటూ, నా 2 అమ్మాయిలలో ఒక అమ్మాయితో నీకు వివాహం చేయించేస్తాను, అయితే నువ్వు నా వద్ద 8 లేదా 10 సంవత్సరాలు పని చేయి, సేవ చేయి అంటే మూసా అలైహిస్సలాం వారు ఒప్పుకున్నారు. సరే, దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే కార్మికునిలో ఈ 2 లక్షణాలు ముఖ్యం. ఏ ఏ సంస్థలో ఉన్న కార్మికులలో ఈ 2 లక్షణాలు ఉంటాయో ఆ సంస్థ చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. ఎప్పుడైతే కార్మికులలో ఈ 2 లక్షణాలు ఉండవో ఆ సంస్థ నష్టాల్లోకి జారిపోతుంది. అలాగే మిత్రులారా, మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే, మహిళలకు అల్లా తరపున ఇవ్వబడిన అమూల్యమైన అనుగ్రహం ఏది అంటే సిగ్గు, లజ్జ, సౌశీల్యవతి అవటం. సౌశీల్యవతి అవటము, సిగ్గు బిడియము మహిళల్లో ఉండటము అల్లా మహిళకు ఇచ్చిన అమూల్యమైన అనుగ్రహం. మూసా అలైహిస్సలాం వారి వద్దకు ఒక మహిళ వచ్చి మా తండ్రి గారు పిలుస్తున్నారు అని వచ్చి మూసా అలైహిస్సలాం వారిని ఆహ్వానించినప్పుడు ఆమె మూసా అలైహిస్సలాం వారి వద్దకు ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా మాట్లాడారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో ఆమె గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. 28వ అధ్యాయము 25వ వాక్యము, ఫజాఅతుహు ఇహ్దాహుమా తమ్షి అలస్తిహ్యాఇన్. వారిద్దరిలో ఒక మహిళ మూసా అలైహిస్సలాం వారి వద్దకు వచ్చారు. ఆమె వచ్చేటప్పుడు ఎంతో సిగ్గు, బిడియం, లజ్జ కలిగి లజ్జతో పాటు అక్కడికి వచ్చి సగౌరవంగా మాట్లాడారు. అంటే మనసులో గాని, ఆలోచనల్లో గాని, మాటలో గాని, చూపులో గాని ఎలాంటి వక్రత ఆమెలో లేదు. సగౌరవంగా, సౌశల్యవతిగా, ఎంతో బిడియంతో ఆమె వచ్చి మూసా అలైహిస్సలాం వారిని మాట్లాడారు అని చెప్పారు. ఆమె గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కీర్తించాడు. ఒక మహిళ గురించి అల్లాహ్ కీర్తిస్తూ ఆమెకు ఉన్న గుణాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కాబట్టి ఒక అమూల్యమైన గుణము మహిళది ఏమిటంటే ఆమె సౌశల్యవతి అవటము మరియు సిగ్గు, బిడియము కలిగి ఉండటము అనే విషయము ఇక్కడ మనకు తెలుపబడింది. అలాగే మిత్రులారా, మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరైతే అల్లాహ్ను విశ్వసిస్తారో, ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను పాటిస్తారో, ఎవరైతే అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకం కలిగి ఉంటారో వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదుకుంటాడు. వారిని కాపాడటానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఊహించని రీతిలో మార్గాలు ఏర్పాటు చేస్తాడు. చూడండి, మూసా అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయేల్ వారిని వెంట పెట్టుకొని వెళుతూ ఉంటే ముందర సముద్రం అడ్డు వచ్చింది.
వెనక్కి తిరిగి చూస్తే ఫిరౌను సైన్యాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు, మళ్ళీ వారిని బంధించి బానిసలుగా మార్చటానికి. ముందుకు వెళ్ళామా నీటిలో మునిగి మరణిస్తాము, వెనక్కి వెళ్ళామా ఫిరౌన్ చేతికి చిక్కుతాము, మళ్ళీ బానిసలుగా మార్చబడతాము, మళ్ళీ హింసించబడతాము. ముందుకు వెళ్ళినా ప్రాణ నష్టము, వెనక వెళ్ళినా నష్టమే. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజలు మూసా అలైహిస్సలాం వారి వద్దకు వెళ్ళి, ఓ మూసా పట్టుబడ్డాము కదయ్యా అంటూ ఉంటే, మూసా అలైహిస్సలాం వారు అల్లా మీద సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నాడు, కల్లా ఇన్న మయ్య రబ్బీ సయహది, ఎప్పటికీ ఇలా జరగనే జరగదు. నాకు అల్లా సుబ్హానహు వ తఆలా తోడుగా ఉన్నాడు, ఆయన నా కోసం ఏదైనా ఒక దారి తప్పనిసరిగా చూపిస్తాడు అని ఆయన పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చెప్పారు. వెంటనే అల్లా మూసా అలైహిస్సలాం వారి వద్దకు వహీ పంపించి దూతను పంపించి, ఓ మూసా మీ చేతిలో ఉన్న ఆ కర్రతో ఆ నీటి మీద కొట్టండి అంటే, మూసా అలైహిస్సలాం వారు అల్లా నామాన్ని స్మరించి నీటి మీద కొట్టగా అక్కడ మార్గము తెరపబడింది. ఆ మార్గము నుండి మూసా అలైహిస్సలాం వారు బనీ ఇస్రాయేల్ వారు సముద్రము దాటేశారు. పర్వతాల్లాగా నీళ్లు 2 భాగాలుగా విడిపోయి నిలబడిపోయింది అని తెలుపబడింది. చూసారా, మార్గము లేని చోట, అసంభవం అనుకుంటున్న చోట అల్లా సుబ్హానహు వ తఆలా ఒక మార్గము తెరిచి వారి కోసము వారికి సహాయము చేశాడు, వారి ప్రాణాలు కాపాడాడు, వారికి సముద్రము గట్టెక్కించాడు కూడా. కాబట్టి అల్లాహను విశ్వసించి, అల్లాహ్ ఆదేశాలను పాటించి, అల్లాహ్ మీద సంపూర్ణ నమ్మకము కలిగి ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా అలాంటి భక్తులను రక్షిస్తాడు, కాపాడుతాడు, సహాయము చేస్తాడు, వారి కోసం మార్గాలు ఏర్పాటు చేస్తాడు అని తెలుపబడింది. అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, దౌర్జన్యానికి గురైన వారు, మజ్లూమ్ అంటారు అరబీలో, దౌర్జన్యానికి గురైన వారు శపిస్తే ఆ దువా వెంటనే అల్లా వద్ద స్వీకరించబడుతుంది, ఆ శాపము దౌర్జన్యం చేసే వారి మీద పడుతుంది. మూసా అలైహిస్సలాం మరియు బనీ ఇస్రాయేల్ వారిని ఫిరౌను ఎన్ని రకాలుగా హింసించాడు, ఎన్ని రకాలుగా బాధ పెట్టాడు, కష్టాలు కల్పించాడు. చివరికి మూసా అలైహిస్సలాం వారిని బంధించి, మూసా అలైహిస్సలాం వారిని చెరసాలలో వేయించి హత్య చేయాలని ప్రయత్నం చేసినప్పుడు బనీ ఇస్రాయేల్ వారు వెళ్ళి మూసా అలైహిస్సలాం వారితో, అయ్యా మూసా, నువ్వు రాకముందు కూడా మేము ఇబ్బందులు ఎదుర్కొన్నాము, నువ్వు వచ్చిన తర్వాత కూడా మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఏంటయ్యా నువ్వు వచ్చాక మా సమస్యలు తీరుతాయి అనుకునే వాళ్ళము, కానీ నువ్వు వచ్చిన తర్వాత కూడా సమస్యలు మరీ తీవ్రమైపోతున్నాయి కదయ్యా అంటే, మూసా అలైహిస్సలాం వారు, మీరు సహనం పాటించండి, అల్లా మీద నమ్మకం కలిగి ఉండండి, శత్రువుని అల్లా సుబ్హానహు వ తఆలా శిక్షిస్తాడు అని చెప్పి అటు బనీ ఇస్రాయేల్ వారు దువా చేశారు, అటు మూసా అలైహిస్సలాం వారు కూడా దువా చేశారు. ఓ అల్లా, వీరికి ఇచ్చిన అధికారాన్ని, అనుగ్రహాలను వీరు దుర్యోగం చేస్తున్నారు కాబట్టి వీరిని పట్టుకో అనగా వెంటనే అల్లా సుబ్హానహు వ తఆలా వర్షం ఆపేశాడు, కరువుకి గురి చేసేశాడు, వారికి ధాన్యము లేకుండా చేసేశాడు. ఈ విధంగా వారికి ఉన్న అనుగ్రహాలు అల్లా సుబ్హానహు వ తఆలా తొలగించేసరికి చివరికి వారు మూసా అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి, ఓ మూసా, నీటి ఎద్దడి ఏర్పడింది, ధాన్యం కొరత ఏర్పడింది, పంటలు పండట్లేదు, నీళ్లు దొరకట్లేదు, వర్షం కురవట్లేదు, మేము అల్లాడిపోతున్నాము ఆకలి దప్పికలతో, నువ్వు అల్లాహతో ప్రార్థన చేయి, ఈ సమస్య తొలగిపోతే మేము విశ్వసిస్తాము, మరి బనీ ఇస్రాయేల్ వారిని నీ వెంట పంపించేస్తాము అని వాగ్దానం చేయగా మూసా అలైహిస్సలాం వారు ప్రార్థన చేయగా సమస్య తొలగిపోయింది. సమస్య తొలగిపోతానే మాట మార్చేశారు. ఇంచుమించు 9 రకాలుగా అల్లా సుబ్హానహు వ తఆలా వారిని పరీక్షించిన ప్రతిసారి వారు వాగ్దానం చేశారు, మళ్ళీ వాగ్దాన భంగం చేశారు. కాబట్టి చివరికి అల్లా సుబ్హానహు వ తఆలా సముద్రంలో నీట ముంచి వారిని మరణించేటట్టు చేసేశాడు. కాబట్టి మజ్లూమ్, హింసించబడిన, దౌర్జన్యానికి గురి చేయబడిన వ్యక్తి దువా చేసేస్తే, శాపం పెడితే ఆ శాపము తగులుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు. మజ్లూమ్ బద్దువా నుండి, మజ్లూమ్ శాపము నుండి మీరు దూరంగా ఉండండి, ఎందుకంటే అతను శపిస్తే డైరెక్ట్ గా అది అల్లాహ్ వద్దకు చేరిపోతుంది, ఎలాంటి అడ్డంకి ఉండదు అని వారించి ఉన్నారు. కాబట్టి దౌర్జన్యము చేయరాదు. అలాగే
మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవలసిన మరొక విషయం ఏమిటంటే అధిక ప్రశ్నలు వేయడము సరికాదు. ఏదైనా ఒక విషయము అల్లాహ్ సుబ్హానహు తాలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినప్పుడు ఆ విషయాన్ని వారు చెప్పింది చెప్పినట్టుగా వెంటనే చేసేయాలి గాని అందులో అధిక ప్రశ్నలు వేసే ప్రయత్నము చేయరాదు. మూసా అలైహిస్సలాం వారి జీవిత కాలంలో ఒక వ్యక్తి హత్యకు గురైనప్పుడు హంతకుడు ఎవరో తెలుసుకోవాలని అల్లాహ్‌తో ప్రార్థన చేయగా ఒక ఆవును జబా చేయండి, దాని మాంసాన్ని తీసుకెళ్లి శవం మీద ఉంచండి, అతనికి ప్రాణం వస్తుంది, హంతకుని పేరు చెప్తాడని అల్లాహ్ చెప్పినప్పుడు ఏదో ఒక ఆవుని జబా చేసేయాలి కదండి. కానీ అలా చేయలేదు. ఆ ఆవు ఎలా ఉండాలి, ఆ ఆవు రంగు ఎలా ఉండాలి, ఆ ఆవు లక్షణాలు ఎలా ఉండాలి అని అధిక ప్రశ్నలు వేశారు. అధిక ప్రశ్నలు వేసే కొద్దీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షరతులు పెడుతూ పోయాడు. ఆ విధంగా ప్రశ్నించి మరీ వారు సమస్యను క్లిష్టతరంగా మార్చుకున్నారు. కాబట్టి అధిక ప్రశ్నలు వేయడము సరికాదు అని వారించబడింది. అధిక ప్రశ్నలు వేయరాదు. అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం గమనించండి మిత్రులారా. ఆవు గాని, ఆవు దూడ గాని ఇవి ఎప్పటికీ దేవుళ్ళు కాజాలవు. సామిరి అనే ఒక వ్యక్తి ప్రజల వద్ద ఉన్న బంగారము ప్రోగు చేసుకొని ఆ బంగారాన్ని కరిగించి ఆవు దూడ లాంటి ఒక రూపాన్ని విగ్రహాన్ని తయారు చేసి ఇతనే మనందరికీ దేవుడు, ఇతనే మూసా మరియు హారూన్లకు దేవుడు అని ప్రకటించినప్పుడు కొంతమంది అయితే అతని మాటల్లో పడి ఆ విగ్రహాన్ని ఆరాధించారు. మరికొంతమంది అయితే ఇది సమంజసము కాదు అని దానికి దూరంగా ఉండిపోయారు. ఎవరైతే దూరంగా ఉండిపోయారో వారు ఏకదైవారాధికులుగా, మువహ్హిదులుగా, తౌహీద్ మీద స్థిరంగా నిలబడే వారిలాగా చరిత్రలో నిలిచిపోయారు. ఎవరైతే ఆ విగ్రహాన్ని ఆరాధించారో, ఆ ఆవు దూడ విగ్రహాన్ని ఆరాధించారో వారందరూ ముష్రికులుగా, షిర్క్ చేసిన వారుగా పరిగణించబడ్డారు. తర్వాత ఏమైంది? మూసా అలైహిస్సలాం వారు వచ్చారు. ఎవరైతే ఆ విగ్రహారాధన చేశారో వారి మీద ఆగ్రహించారో చివరికి అల్లాహ్ కూడా ఆగ్రహించి వారిని హతమార్చేయండి అని చెప్పగా ఇంచుమించు 70 మందిని హతమార్చడం జరిగింది. ఆ తర్వాత వారు పశ్చాత్తాపపడ్డారు. వారు క్షమాభిక్ష వేడుకున్నారు. మూసా అలైహిస్సలాం మరియు హారూన్ అలైహిస్సలాం వారు కూడా అల్లాహ్‌తో క్షమాపణ కోరగా అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరణించిన వారిని అక్కడ ఉన్న వారిని కూడా మన్నించాడు. అయితే ఇక్కడ చెప్పుకొచ్చే విషయం ఏమిటంటే అటు చూస్తే ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి ప్రాణము తిరిగి రావాలంటే ఆవును జబా చేయండి, దాని మాంసాన్ని తీసుకెళ్లి అతని శరీరం మీద ఉంచండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆవుని జబా చేయమంటున్నాడు. ఇక్కడ ఆవు దూడ రూపంలో తయారు చేయబడిన విగ్రహాన్ని మూసా అలైహిస్సలాం వారు తీసుకెళ్లి కాల్చి దాని బూడిదను నీటిలో కలిపేసి అల్లాహ్ మాత్రమే పూజ్యులకు అర్హుడు, మరెవరు పూజ్యులకు అర్హుడు కాడు అని తేల్చి చెప్పినారు. అంటే ఆవు, ఎద్దు, దూడ ఇవి మానవుని ఉపయోగానికి కోసం మాత్రమే సృష్టించబడ్డాయి కానీ పూజించడం కోసము, పూజించబడటం కోసము కాదు అని కూడా తెలుపబడింది మూసా అలైహిస్సలాం వారి చరిత్ర ద్వారా. ఈ విషయాన్ని గమనించాలి మిత్రులారా. అలాగే మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే విద్యార్థి మరియు ఉపాధ్యాయుని మధ్య ఎలాంటి సంబంధం ఉండాలంటే విద్యార్థి విద్య అభ్యసించటానికి ప్రయాణాలు చేయవలసి వస్తే ప్రయాణాలు చేయాలి. అలాగే ఉపాధ్యాయుని వద్ద ఎంతో నిజాయితీగా ఉపాధ్యాయునికి గౌరవిస్తూ చాలా సరళమైన రీతిలో చక్కగా ఉపాధ్యాయునితో మాట్లాడాలి. అడ్డదిడ్డంగా హేళన చేస్తూ ఉపాధ్యాయునితో సంభాషణ జరపరాదు. మూసా అలైహిస్సలాం వారు ఆయన కంటే గొప్ప పండితుడు ప్రపంచంలో ఉన్నాడు, 2 సముద్రాలు కలిసే చోట మజ్మల్ బహరైన్ చోట ఉన్నాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసినప్పుడు మూసా అలైహిస్సలాం వారు సేవకుడిని వెంట పెట్టుకొని ప్రయాణం చేశారు. ఆ పండితుని వద్ద వెళ్ళి, ఆ జ్ఞాని వద్ద వెళ్ళి జ్ఞానము అభ్యసించాలని. కాబట్టి
జ్ఞానం అభ్యసించడానికి ప్రయాణాలు చేయవలసి వస్తే ప్రయాణము చేయాలి. అలా ప్రయాణము చేసే వారి కొరకు దూతలు, ప్రపంచంలో ఉన్న ప్రతి జీవి కూడా అతని శ్రేయం కొరకు ప్రార్థిస్తాయి అని కూడా తెలియజేయడం జరిగింది. మూసా అలైహిస్సలాం వారు ప్రయాణం చేశారు. తర్వాత ఖజిర్ అలైహిస్సలాం వారి వద్దకు వెళ్ళి, మేము మీ వద్ద శిష్యుల్లాగా మారి మీ వద్ద విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము, అనుమతి ఇవ్వండి అని ఎంతో గౌరవాన్ని ఇచ్చి మాట్లాడారు. అలాగే ఖజిర్ అలైహిస్సలాం వారు, సరే నేనే అయ్యి మీకు బోధించేంత వరకు కూడా మీరు తొందరపడి ఏ విషయము అడగకండి అని షరతు పెట్టారు. సరే అని ఆయన ఒప్పుకున్నారు, వాదులాడలేదు. అది ఎలా కుదురుతుంది, ఇది ఎలా కుదురుతుంది, నేను అడుగుతాను కదా, మీరు సమాధానం ఇవ్వాలి కదా, ఈ విధంగా వాదులాడలేదు. సరేనండి, అలాగేనండి, మీరు చెప్పినట్టే నేను నడుచుకుంటానండి అన్నారు. అది అలాంటి గుణం ఉండాలి విద్యార్థిలో, అలాంటి లక్షణం ఉండాలి విద్యార్థుల మిత్రుల. అలాగే విద్య అభ్యసించేటప్పుడు ఉపాధ్యాయుని మాటలు జాగ్రత్తగా వినాలి, ఉపాధ్యాయుడు చెప్పినట్టు నడుచుకోవాలి, ఉపాధ్యాయుడు చెప్పినట్టుగానే క్రమశిక్షణతో మెలగాలి అనే విషయాలు కూడా బోధించబడ్డాయి. మిత్రులారా, అదన్ అవుతూ ఉంది, ఇప్పటికే చాలా సమయం అయింది. ఇవి కొన్ని ముఖ్యమైన విషయాలు మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర ద్వారా మనం తెలుసుకోవలసినవి. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విన్న మాటల మీద అనుసరించే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కష్టాలలో, నష్టాలలో, బాధల్లో ఉన్న వారి కష్టాలను, నష్టాలను, బాధలను తొలగించి అల్లాహ్ వారికి సుఖ సంతోషాలు ప్రసాదించుగాక. ఎవరైతే వ్యాధిగ్రస్తులై ఉన్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి వ్యాధులను తొలగించి వారికి సంపూర్ణ ఆరోగ్యము ప్రసాదించుగాక. వ్యాధుల నుండి, సమస్యల నుండి, ఉపద్రవాల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ, ముస్లిం సమాజం మొత్తాన్ని రక్షించుగాక. ఆమీన్. అందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లామీయ పరిజ్ఞానము పొందే అవకాశం కల్పించుగాక. అందరి విశ్వాసాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దృఢంగా, పటిష్టంగా మార్చుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.